స్వాగతం. ఈ శుభ సమయంలో తమరందరూ విచ్చేసినందుకు మహారాజు సంతోషిస్తున్నారు. ఆయుష్మాన్ భవ. ఇక కిరీటధారణే ప్రభు. కిరీటం, పుష్ప కిరీటమే శరణ్యమా? మహారాజా విక్రమసింహ, పుష్కర తస్కరులు అపహరించిన దశార్ణ రాజవంశ రక్షామణి మహత్వపూర్ణ మహాభక్తం ఇదే. దశార్ణ రాజవంశం నీకు రుణపడి ఉంది విక్రమ. ఆగండి. ఎవరు ఈ దివ్య ముహూర్తాన్ని ఆపమన్నదెవరు? పుణ్య నదీ జలస్నాత అయిన అలకనందాదేవి కిరీటధారణకు ఆటంకం కల్పిస్తున్నదెవరు? గంధర్వులు స్థానాపతి కరికాల భైరవుడు. ఈ కిరీటధారణ జరగదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము జరగనివ్వం. ఏమిటి నీ అభ్యంతరం కరికాల భైరవ? ఒక సామంతుడి అభ్యంతరంతో నిమిత్తమేముందా మాచా? అలా అనకు విక్రమసింహ. సామంతరాజులందరూ కాదంటే వాళ్ళ మాట మనం తోసిపుచ్చగలమా? మహామంత్రి చెప్పు కరికాల భైరవ. ఇందరు పురుషులు ఉండగా ఒక స్త్రీ పట్టం కట్టుకుని సింహాసనాన్ని అధిష్ఠించడమా? ఇది మా అవమానం. మగటని గల ఈ సామంతులెవరు ఒక మహిళ మగుడుదారిని కావటం సహించరు. అసలు స్త్రీకి రాజ్యార్హత లేదు. దశార్ణ రాజ్యం వీరులకు గొడ్డుపోయిందా? ఈ విశాల దేశంలో రాజ్యపాలనా సమర్థులైన పురుషులే లేరా? ఈమెకు సింహాసనం అధిష్ఠించే అర్హత ఏమిటి? కేవలం క్షేమేంద్రుల పుత్రికగా పుట్టింది కనుక ఈ స్త్రీకి పట్టం కట్టి సింహాసనం అప్పగిస్తారా? ఈమె ఏ మేధస్సుతో రాజ్యాన్ని పాలిస్తుంది? ఏ శౌర్యంతో సైనికుల్ని శాసిస్తుంది? ఆపని అధిక ప్రసంగం. ఆబాలాన్ని నిరసిస్తున్నావు. స్త్రీకి మేధస్సు ఉండదా? శౌర్యం శూన్యమా? దేవతలకు అతీతులై త్రిమూర్తులకు అసాధ్యులై త్రిలోకములనే అల్ల కల్లోలము చేసిన శుంభ నిశుంభ రక్త బీజాది రాక్షస సంహారిని అపరాజితాదేవిని అబలందువా? విద్యా వ్యాసంగములతో పండిత ప్రకాండులనే మెప్పించి వేద విధానములందు నేర్పరులై ఉపనిషత్తుల కూర్పరులై ఆర్ష విజ్ఞానమును పుక్కిడబట్టిన గార్గి మైత్రేయి వంటి విదుషీమణులకు మేధస్సు లేదా? ఒక్క ముష్టిఘాతమున పెద్ద పులినైన మ్రందించగల మహాపరాక్రమశాలి హరివీరుల పాలిటి అకాల మృత్యువై ఆప్తజనులకు ఆత్మమిత్రమై రాజనీతి ఎందు రాణకెక్కిన రాజరమణీ శిరోమణి రాణీరుద్రము శౌర్య రసావతారము కాదేమి? స్త్రీకి రాజ్యార్హత లేదా? ఒక మహిళ మకుటధారిని అగుట సహించలేవా? చూచెదగాక నీ మగటిని. నువ్వు మా మగటమని వీక్షించేంత వరకు జీవించి ఉండవు విక్రమసింహ. ఇంకా కొద్దిసేపట్లో ఈ కోట మా వశమవుతుంది. నువ్వు ద్రోహివే కాదు, మూర్ఖుడు కూడా కలికాల భైరవా. మీ సేనలను మా దళాలు అడవుల్లోనే ఆపివేసినాయి. ఇక ఇక్కడ దేశభక్తులైన దశార్ణ సైనికులు మిమ్మల్ని చుట్టుముట్టి ఉన్నారు. కలికాల భైరవ, మీ కుట్ర సంపూర్ణంగా భగ్నమైంది. పట్టాభిషేకాన్ని నిరోధించే వ్యర్థ ప్రయత్నం చేయకు. క్షేమేంద్ర భూపతుల పాదాలంటినట్లే అలకనందాదేవి చరణాలకు కూడా ప్రణామం చేయి. నే బ్రతికి ఉండగా ఈ పట్టాభిషేకం జరపలేరు. అయితే నిన్ను మృత్యుదేవతకు స్వాధీనం చేయక తప్పదు. అంధయుద్ధంలో అసమానుడవు కదా. కళ్లకు గంతలు కట్టుకుని ఖడ్గచాలన చేయటంలో సాటిలేని మేటినని విర్రవిగుదు కదా కరికాల భైరవా. కిరీటధారణకు ముందు ఈ సభకు కాస్త వినోదం చూపిద్దామా? ఒక్క క్షణంలో నీ శిరస్సు ఖండిస్తా. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి,